బ్రేకింగ్ లో చూస్తున్నాం. భాగ్యనగరంలో విద్యుత్ వైర్లు యమపాశాలుగా మారాయి. హైదరాబాద్ మహానగరంలో కరెంట్ షాక్ తగిలి మరణిస్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. చాంద్రాయణగుట్ట బండ్లగూడలో కరెంట్ షాక్తో 2 యువకులు వికాస్, ధోని మరణించారు. చాంద్రాయణగుట్ట నుంచి పురాణా పూల్కు వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని వెళ్తుండగా వీళ్లకి కరెంట్ షాక్ తగిలింది. అయితే వీరితో వెంట ఉన్న మరో 3 యువకులకు గాయాలయ్యాయి. వారిలో ఒక యువకుడికి ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడ్డ వారిని ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు అంబర్పేటలో వినాయకుడి మండపానికి పందిరి వేసే క్రమంలో కరెంటు తీగలను కట్టెతో పైకి లేపుతుండగా కరెంట్ షాక్ తగిలి రామ్ చరణ్ అనే వ్యక్తి కింద పడిపోయాడు. ప్రమాదంలో ఆ యువకుడు చనిపోయాడు. మరోవైపు వరుస 3 రోజుల్లో విద్యుత్ షాక్ ఘటనల్లో 9 మంది మరణించడం పట్ల నగర జీవులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన యాత్ర కారణంగా రామంతపూర్లో 5 యువకులు మరణించారు. అలాగే బండ్లగూడలో 2 మృతి చెందారు. అయితే కరెంట్ షాక్ కారణంగా రామంతపూర్లో మరణించిన యువకులకు ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇక భారీ వర్షాల కారణంగా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లవద్దని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రజలకు సూచించారు. వర్షాలు పడే సమయంలో చాలా అప్రమత్తతగా వ్యవహరించాలంటూ ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. పండగ వేళ ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఇలా కరెంట్ షాక్ తగిలి యువకులు విగత జీవులుగా మారిపోతుండటంతో ఆయా కుటుంబాల్లో రోదనలు మిన్నంటుతున్నాయి. వరుస విద్యుత్ ప్రమాదాలపై అధికారులు అప్రమత్తమయ్యారు. వచ్చే వినాయక చవితి వేడుకలను దృష్టిలో పెట్టుకుని ఈ తరహా ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. హైదరాబాద్లో ఉన్న అన్ని ప్రాంతాల్లోని విద్యుత్ స్తంభాలకు వేలాడుతోన్న ప్రమాదకరంగా ఉన్న కేబుళ్లను తొలగించే పనులు వేగంగా చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. అవసరమైతే అన్ని స్తంభాల పరిశీలన చేపట్టి ప్రమాదకరమైన లైన్లను పూర్తిగా తొలగించనున్నట్లు అధికారులు ప్రకటించారు. హైదరాబాద్లో యమపాశాలుగా మారుతున్నాయి విద్యుత్ వైర్లు. ప్రతి కరెంటు పోల్ చూసినా కూడా ఒక చాలా కన్ఫ్యూజన్గా చుట్టబెట్టి ఉన్నటువంటి వైర్లు మాత్రమే మనకు కనిపిస్తాయి. మరి ఇవే చాలా మంది ప్రాణాలు తీస్తున్నాయా? ఇలాంటి అనేక సందేహాలు నగర జీవుల్లో సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతానికి దాదాపు 3 రోజుల్లో 9 మంది వరకు చనిపోవడం మొత్తానికి నగర జీవిని ఆందోళన బాట పట్టిస్తోంది. ఇక దీనికి సంబంధించి కూడా ట్రాన్స్కో అధికారులు కావచ్చు, విద్యుత్ అధికారులు కొన్ని చర్యలు చేపట్టారు యుద్ధ ప్రాతిపదికన. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, అసలు ఓవరాల్గా మనం ఏ కరెంట్ పోల్ చూసినా కూడా జనరల్గా మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు చాలా వైర్లు చుట్టబెట్టి చాలా కన్ఫ్యూజన్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ మరీ ముఖ్యంగా వర్షాకాలంలో చాలా డేంజర్గా పరిణమిస్తున్నాయి. అంటే వీటికి సంబంధించి ఆల్రెడీ గత 3 రోజుల వరుస ఘటనలు చూడడం, తదనంతరం విద్యుత్ అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఈ చర్యలు ఏమైనా సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? మొత్తానికి మాత్రము దాదాపు 8 మంది చనిపోతే గానీ ఈ యొక్క విద్యుత్ సంబంధించిన శాఖ అధికారులు తిరగడం రాలేదు. అయితే అంబర్పేటలో 5 మంది చనిపోగా నిన్న బండగూడలో 2 చనిపోయారు. అంబర్పేటలో విద్యుత్ షాక్తో మరొకరు చనిపోయారు. దాదాపు 8 మంది చనిపోయిన నేపథ్యంలోనే అధికారులకు విద్యుత్ శాఖ అధికారులకు తిరగడం వచ్చి ఒక్కసారిగా ఎక్కడి నుంచి కరెంటు వైర్లకు సంబంధించిన నేపథ్యంలో అజాగ్రత్తగా ఉందో వాటిపైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రామంతపూర్ లో శ్రీకృష్ణ రథయాత్ర సంబంధించి పూర్తిగా ముగించుకున్న దాని తర్వాత దాన్ని లోపలికి పెడదామని వెనుక నుంచి కూడా జనరేటర్ ని తోసుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే 5 మంది కూడా చనిపోయారు. దాని తర్వాత బండ్లగూడలో నిన్న వినాయకుడి విగ్రహం తరలించిన నేపథ్యంలో హై టెన్షన్ వైర్లు తగిలి మరో 2 కూడా చనిపోయారు. చనిపోయే నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా ఇటు టోనీతో పాటు వికాస్ సంబంధించి కరెంట్ షాక్ తో చనిపోయినారు. అయితే వారికి సంబంధించి మరొకరి పరిస్థితి కూడా
పూర్తిగా విషమంగా ఉండడంతో అతన్ని హాస్పిటల్కు తరలించారు. మరోవైపు అంబర్పేటలో ఒక గణేష్ సంబంధించిన షెడ్ వేద్దామని పూర్తిగా దీనికి సంబంధించిన వేస్తున్న క్రమంలో కూడా చరణ్ అనే ఒక వ్యక్తికి విద్యుత్ షాక్ తగ్గడంతో అతను కూడా చనిపోయారు. మొత్తానికి దీనిపై ఒక్కసారిగా 8 మంది చనిపోయిన నేపథ్యంలో విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులకు చరణం వచ్చి పూర్తిగా ఎక్కడైతే అజాగ్రత్తగా యొక్క వైర్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు కొంత సూచన కూడా జారీ చేస్తున్నారు. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ట్రాన్స్ఫారం సంబంధించిన నేపథ్యం కావచ్చు, ఇటు స్తంభాల పక్క నుంచి కూడా వెళ్ళొద్దని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవరాల్ గా అయితే గణేష్ నిమజ్జన కార్యక్రమం వరకు కూడా విద్యుత్ శాఖ అధికారులు పూర్తిగా దీనికి సంబంధించి వివిధ కేబుల్స్ ఏవైతే ఇంటర్నెట్ కేబుల్స్ కావచ్చు, హార్డ్వేర్ కేబుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా కరెంటు వైర్లకు తగలకుండా తగిలేసి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగిస్తున్నారు. మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పూర్తిగా ఇదే తరహాలో కూడా వైర్లను కూడా తొలగిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఈ యొక్క ఘటనకు సంబంధించి ఇప్పటికే విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులు కూడా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకొని ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మాత్రము చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక్కసారిగా యుద్ధ ప్రాతిపదికన దీనికి సంబంధించి ఒక చర్యలు చేపడుతున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఈ యొక్క గణేష్ నిమజ్జనం అయ్యేంత వరకు కూడా అధికారులు అలర్ట్ గా ఉండాలని చెప్పి కూడా చెప్తున్నారు. మరోవైపు గణేష్ నిమజ్జనం కావచ్చు, గణేష్ తరలింపు విషయంలో కూడా ఇటు భక్తులంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వైర్ల కింది నుంచి దీనికి సంబంధించి పూర్తిగా వైర్లను తగలకుండా దాని కింది నుంచి కింద పూర్తిగా తీసుకెళ్లాలని మాత్రం ప్రధానంగా అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే వినాయక చవితి పెద్ద పెద్ద విగ్రహాలే కాకుండా చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని చాలా ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో ఇటు యొక్క గణేష్ సంబంధించిన ఉత్సవాలు కొనసాగించాలనేది మాత్రము ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ఘటనలను పునరావృతం అయితే పూర్తిగా విషాద ఛాయలు అలుముకుంటాయి. ఎందుకంటే ఒక పండుగ పూట ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికైనా దీనికి సంబంధించి ప్రజలు కూడా తమకు సహకరించాలి అనేది మాత్రం ప్రధానంగా అధికారులు కూడా కోరుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ.